జీవీఎంసీ 72వ వార్డు చినగంట్యాడ ఎస్సీ కాలనీల ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పాలనలో మార్పు తీసుకొస్తామని చెబుతూ గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా నేతలు కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసాలతోనే కాలం గడిపేశారని ఆరోపించారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించకపోయి విధ్వంసకరపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. డెబ్బై రెండో వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మేము ఆల్రెడీ 3వ ప్లేస్లో ఉన్నాం. మాకున్న 19 వార్డుల్లోనూ మేము 3వ ప్లేస్లో ఉన్నాం. మాదంతా చాలా బాగా జరుగుతుంది. మాకు అబ్జర్వర్గా కాకి స్వరూపరాణి గారిని వేశారు. అందరూ మా వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక బూత్ అయితే 100కి 100 చేసాం. మిగిలిన బూత్లు కూడా దగ్గరలో ఉన్నాయి. అందరం చాలా బాగా చేస్తున్నాం. అందరూ పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా సపోర్ట్గా మాకు అందరికీ ఇది చేస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రేపు 29లో మా పల్లాశ్రీని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరూ గెలిపిస్తామని కూడా మాటిస్తున్నారు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. ఈ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు 72వ వార్డులో మా లక్ష్మణరావు గారు, అలాగే మా కన్నారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మా సోదరిమణి లక్ష్మి, ఇంకా అందరు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మేము సుపరిపాలన తొలి అడుగని కార్యక్రమం చేపట్టినామండి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలకి ఈ ప్రభుత్వం గత సంవత్సరంగా చేసినటువంటి పరిపాలన పట్ల మీ అభిప్రాయం చెప్పని అడుగుతున్నాం. వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉంది, కానీ ఇంకా చాలా చేస్తూ ఉన్నాయని కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వేయలేదా? డ్రైన్స్ అవి ఏమని చెప్పి అడుగుతున్నారు, రోడ్లు వేయమని చెప్పి అడుగుతున్నారు, లైట్లు వేయమని అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో వేయిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్తాం. బై అండ్ లార్జ్ అందరూ ఏంటంటే ప్రశాంతంగా ఉంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. నిజంగా 2029 జయంగా మేము ముందుకు వెళ్తాం.